హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో న్యూగా పేరెంట్స్ ఎవరైతే అయ్యున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. మనం పడుకొని కానీ లేదంటే నిద్రమత్తులో ఉన్నప్పుడు కానీ అలాగ కొంచెం అలసిపోయినప్పుడు అలా ఉన్నా కానీ బేబీకి పాలేంటి పడుకొని అంతే ఇచ్చేస్తూ ఉంటాము. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ ఉంటాం కాబట్టి ఏం పర్వాలేదులే అన్నట్లుగా ఇస్తూ ఉంటాము. కాకపోతే అది కరెక్ట్ పద్ధతి కాదండి. బేబీ చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే బేబీ మన చేతుల్లోకి వచ్చేసి ఉంటుంది కదా. సో బేబీ అవయవాలన్నీ కూడా ఇంకా పూర్తిగా అయితే ఎదిగి ఉండవు. సో అలాగే ఫుడ్ పైప్ అనేది అంత బాగా డెవలప్మెంట్ అయితే అవ్వదన్నమాట. సో మనము అలా పడుకొని పాలు ఇవ్వడం ద్వారానే కొంతమంది బేబీస్లో గమనించినట్లయితే ఆ ముక్కు నుంచి పాలు బయటికి రావడము, నోటి నుంచి బయటికి రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇలా లేకుండా ఉండాలంటే మీరు పడుకొని పాలు ఇవ్వద్దండి, కూర్చొని పాలు ఇవ్వండి. అలాగే బేబీకి కింద మన ఒళ్ళో ఒక పిల్లో పెట్టేసుకొని మన బేబీ తల దగ్గర మన చెయ్యి అనేది కొంచెం ఎత్తులో పెట్టేసుకోవాలి. అంటే బేబీ హెడ్ అనేది కొంచెం ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకొని పాలు ఇచ్చినట్లయితే బేబీకి డైజెస్ట్ బాగా అవుతుంది. అలాగే బేబీ పాలు తాగినా మొత్తం అయితే మింగదు. మీరు గమనిస్తూ ఉండండి, బుగ్గల్లో కొన్ని పాలు అనేవి దాచుకుంటుంది. దప్పికైనప్పుడు మళ్ళీ ఆ పాలు అనేవి తాగుతూ ఉంటుందంట. సో అందుకనేసి మీరు పాలు అయితే అలాగ డౌన్ పెట్టేసి కానీ బేబీ తల కొంచెం కిందకు అలా వదిలేసినట్టుగా ఉంచి అస్సలు పాలు ఇవ్వద్దు. ఆ పాలు అనేవి ముక్కులో నుంచి బయటికి రావడం, నోట్లో నుంచి బయటికి రావడము అలా అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.